అయ్యో అమాయకులైన మహిళల మీద అటాక్స్ చేశారు. మొన్న అల్ఫలా యూనివర్సిటీ నుంచి ఒక మహిళే విషం పెట్టి చంపడానికి సిద్ధపడింది. డాక్టర్ చదువుకున్న ఒక మహిళ. మరి సాధారణ మహిళకి అన్ని తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? మూర్ఖత్వం ఉంటుంది. కానీ చదువుకున్న డాక్టరే మూర్ఖత్వంగా ఉంటే మహిళ ఎందుకు ఉంటారు? ఆ మహిళ నుంచి ప్రొడ్యూస్ చేసే చిన్నపిల్లలు ఈరోజు మీరు పిఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చాలా స్థావరాల్లో ట్రైనింగ్ కూడా అవుతున్నాయి. అంతమందికి తెలిసింది. ఓపెన్ సీక్రెట్. వరల్డ్ మీడియా కూడా దీన్ని ప్రచురించింది. లైవ్ టెలికాస్ట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వీడియో రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవడు మాట్లాడు. సెక్యులర్ దేశం అంట. వాటన్నిటికీ చెక్ పెట్టింది మాత్రం ఖచ్చితంగా భాజపా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం మాత్రం ఘంటాబద్ధంగా చెప్పచ్చు. అది మీరు దాని మీద కూడా విమర్శ ఉన్నాయి. మతపరంగా అటువైపు తీసుకెళ్తున్నారు, మనిషి ఆలోచన శక్తిని తగ్గించేస్తున్నారని కూడా మొన్న ఎవడో ఒక సెక్యులర్ ఇచ్చిన కామెంట్, లైక్ ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సరే సెక్యులర్ ఓకే, మరి వాళ్ళు ఓచకోతకు వస్తున్నప్పుడు సింపుల్గా దీన్ని ఖండిస్తున్నాం. పేర్లు పెట్టలేరా? పాకిస్తాన్ని పేరు కూడా పెట్టలేరా? మీ ఎక్స్లో పోస్ట్ చేయలేరా?